రే బయటిరా. తోక ఇరుక్కుందా? తోక ఇరుక్కుందా? నేను తీస్తాను ఉండు. సరే. అయ్యో అయ్యో, ఏంటి సిగ్గులా కూడా పడతారా? సిగ్గులేడు నీకేం తెలుసు. సో ఒక్కసారి మా కోసం పిలుద్దామా? పిలుద్దాం. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రే బయటిరా. తోక ఇరుక్కుందా? తోక ఇరుక్కుందా? నేను తీస్తాను ఉండు. సరిగ్గా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అయ్యి బాబాయ్, కెమెరా ఉందేంటి? కెమెరా ఉంది ఇక్కడ. సినిమా తీస్తున్నారా? సినిమా కాదురా, సినిమా కాదు. మనం ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాం. ఎవరిని? నన్నే ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏం పీకేవని? ఏం పీకేనా? అరే నేను ఒక మంచి ఆర్టిస్ట్ని, నువ్వే చెప్పుకోవాలి ఆ విషయం, నేను చెప్పుకోవడం కాదు. సరే, ఇప్పుడు ముందు మన ఆడియన్స్ వచ్చారు కదా, వాళ్ళందరికీ ఒక్కసారి వెల్కమ్ చెప్పి. ఎక్కడున్నారయ్యా? ఎక్కడున్నారంటారా? కెమెరాలో ఉన్నారు కదా, చూస్తూ ఉంటారు. ఎక్కడంటే యూట్యూబ్లో చూస్తారనమాట. అవునా? అవును, చూస్తారు. ఒకసారి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పి. ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలా? నీకు వెల్కమ్ చెప్పడం కూడా రాదా? నాకు రాదయ్యా. రాదా? సరే. అయ్యో బాబోయ్, అయ్యో ఏమైందిరా? అయ్యయ్యో ఏమైందిరా? సిగ్గేస్తుందిరా. ఏంటి సిగ్గులా కూడా పడతారా? సిగ్గులేడు నీకేం తెలుసు. నాకు సిగ్గులేదా? సరే అయితే అక్కడ కూర్చుంది కదా. అయ్యో సూపర్ ఉంది. ఏంట్రా సూపర్ ఉంది? అయ్యో బాబాయ్ అదిరిపోయింది. ఏంట్రా అదిరిపోయింది? ఆవిడ కూర్చున్న కుర్చీ. ఆవిడ కూర్చున్న కుర్చీనా? అంటే ఆవిడ ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? సరే, ఎవరో తెలుసా? బాగా తెలుసు. బాగా తెలుసా? మీకు తెలుసా అండి వీడు? నాకు తెలీదు, నేను ఎప్పుడే చూస్తున్నాను. నేను వచ్చినప్పుడు ఒకసారి కూడా మన చిట్టుని కలవలేదు నేను. అదేంట్రా ఆ పిల్ల తెలియదు అంటుంది. నాకు తెలుసురా నాయన. తెలుసా? ఎవరా పిల్ల? నా మరదలే. నాకు పాట గుర్తొచ్చిందయ్యా. ఏంటి? ఆ పిల్లని చూస్తే నీకు పాట గుర్తొచ్చిందా? ఏంటి పాడతావా? సరే పాడు. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా. రే నేను ఒకే పొట్టి పిల్ల, కానీ నేనే నీకు దిక్కుమల్లా అన్నావు చూడు, చంపేస్తాను. అవును, నువ్వే నా దిక్కు. అయ్యో బాబోయ్, ఏంట్రా ఇంటికి వెళ్ళాక ముహూర్తాలు మాట్లాడాలా? దేనికి? మా ఇద్దరు పెళ్ళికి. రే మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? నా పెళ్లి చూపులకి. నీ పెళ్లి చూపులకా? ఇక్కడ మన ప్లస్ టీవీలో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మైనస్ గాడు నిన్నెందుకు పిలిచారు? మైనస్సా? ఎవర్రా? నేను కాదు. పేరేంటి? నువ్వు కాదులే. సరే, పేరు కూడా తెలియదు నీకు? మరి నీ మరదలు అన్నావు. నీకెందుకురా? నేను అడుగుతున్నావుగా. నీ పేరేంటి? పేరు అలంకృత. నాకు తెలుసు. తెలుసా? అల్లం నువ్వేనా బెల్లం? రే కాదు, వీడిని మన షోకి ఏమైనా తీసుకొచ్చావా? అప్పుడు అల్లం బెల్లం అలంకృత నా బెల్లం అనే డైలాగ్ ఉండి. ఎరా అప్పుడేమన్నా వచ్చి విన్నావా? బ్యాగులో కూర్చొని విన్నారా? బ్యాగులో కూర్చొని ఉన్నావా? సరే, మరి ఇప్పుడు అలంకృత ఎక్కడుంది? అయ్యో బాబోయ్, ఏంట్రా కెమెరామ్యాన్ కూడా ఏం చేస్తున్నాడు అక్కడ? కెమెరామ్యానా? ఏం చేయట్లేదు, మనల్ని నన్ను సరిగ్గా తీ. నిన్ను బాగానే తీస్తున్నాడు. దేనికి? నేను త్వరలో సినిమా తీస్తున్నా. అందుకే. త్వరలో నువ్వు సినిమా తీస్తున్నావా? అందుకనే. సరే, ఇంతకీ సినిమా తీస్తున్నావు కదా, మన ఆడియన్స్కి చెప్పు. ఫ్యూచర్లో నువ్వు ఏం సినిమా తీస్తున్నావు? నా ఇష్టం. చూసారా చచ్చారేనా? చూస్తే నిజంగానే చేస్తారు అయితే. సరే, ఇంతకీ అందులో హీరో ఎవరు? ఇంకెవరు? నేనే హీరోయిన్. మాత్రం నన్ను అంటే చంపేస్తాను. అయ్యి బాబాయ్, తెలిసిపోయింది నువ్వే హీరోయిన్. హీరోయిన్ గా మంచి అవకాశం ఇస్తున్నావు నువ్వు ఆ పిల్లకి. అవునరా నాయన, నువ్వే హీరోయిన్. కాదు, నాలో ఏం క్వాలిటీస్ నచ్చే చెప్పవా ఒకసారి? నాకు సిగ్గేస్తుంది. అయ్యి బాబాయ్, అసలు ఇదే నచ్చింది. ఏంటది? ఒక్క క్వాలిటీ కూడా లేదు. అదే ఎందుకు లేదురా? ఆ పిల్ల అందంగా లేదా? సూపర్ ఉంది. ఏమండోయ్, చాలా అందంగా ఉన్నారు. అలానే ఎవరన్నా చెప్తే నమ్మకండి. రే ఏరా, నిజంగానే బాగుంది కదా? నేను హట్ అయ్యాను, చెప్తున్నాను. మంచిగా ఉండదు. ఏంటా చూపు? ఏంట్రా బావ మరదలు సరసాలు నీకెందుకురా? రే ఏంట్రా, నాకు ఒక్క తోకే ఉంది. ఈ పిల్లకేంటి అన్ని తోకలు ఉన్నాయి? అవి తోకలు కాదురా, వెనకాల జుట్టు అట్లా వేసుకుంది. జడేసుకోవట్లేదేంటి ఈ మధ్య అంటే కొంచెం ఇంటర్వ్యూలో స్టైల్గా ఉండాలి కదా. కొంచెం ఆల్రెడీ నేను లూజ్ కదా, లూజ్ హెయిర్ వేసుకున్నాను. ఆ విషయం నాకు తెలుసు. నువ్వు లూజేనా? ఒక్క క్వాలిటీ అన్న నాలో నచ్చింది లేదా? అదే నచ్చింది. నువ్వు లూజ్ కదా. లూజ్ అయితే నీకు నచ్చుతారా? అవునరా నాయన. అమ్మో. సరే అయితే పిలిచారు కదా, మరి మాట్లాడు అలంకృతతో. చెప్పు. నేను అలిగాను మీద. బొంగమూతి ఎట్టావా? బొంగమూతి నాది ఆల్రెడీ బుంగమూతి లాగే ఉంటది. అలిగినట్టే ఉంటది. అవును, సేమ్ నాలాగే ఉంది. నువ్వు నాకంటే అందంగా ఉన్నావు. అయ్యో బాబోయ్, ఏమైందిరా? అయ్యో ఏమైందిరా? ముహూర్తాలు మాట్లాడు.
ముహూర్తాలు కాదు పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? ఒక్క నిమిషం కాదు చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? అయ్యి బాబాయ్ కట్ చేయండి, అడల్ట్ కంటెంట్ కట్ చేయండి. అయ్యి అడగలేదు, ఎలా చూసుకుంటావు నువ్వు? పెళ్ళి అయ్యాక అది నువ్వు ఎలా అడిగింది. చూసుకుంటావు? పెళ్ళయ్యాకంట ఎట్లా చూసుకుంటావు? నేను చూసుకోండి, నువ్వే నన్ను చూసుకోవాలి. ఏంటి ఆ పిల్ల నువ్వు చూసుకోవాలా? దేనికి రా? నాకు నీ మీద నమ్మకం ఉంది డార్లింగ్. హే అంటే జాబ్ చేసి పైసలు తెచ్చి చేతిలో పెడతానా? అక్కర్లేదు, ఇంటర్వ్యూలు చేసి పైసలు ఇంటర్వ్యూలు చేసి తేవాలా? ఇదైనా జాబే కదా చిట్టి నాయుడు. సరే నువ్వేం చేస్తావురా అయితే ఇంటర్వ్యూ చేస్తుంటే? అంట్లు తోమే బట్టలు ఉతుకుతాడు ఇంట్లో. నాకు అవి కూడా రావు. మరి తింటావా పోనీ? ఫుల్గా వచ్చు. తింటా ఒకటే వచ్చా నీకు? ఏం పని చేయవా? చేస్తా. ఏం చేస్తావు? సినిమా తీస్తా. రే నువ్వు నువ్వు సినిమా తీయొద్దు. అమ్మా ఎందుకంటే నిన్ను పెట్టుకొని సినిమా తీసే ప్రొడ్యూసర్ ఎవర్రా? ఇంకెవర్రా? ఎవరు? ఆ కెమెరా మ్యాన్. రే పాప మావాడు ఏదో జాబ్ చేసుకున్నాడు. ఆయన ఎందుకు బుక్ చేస్తావు? ఆల్రెడీ మాట్లాడా, కెమెరా ఆయనే. అవునా? కెమెరా ఆయనేనా? సరే అయితే మరి డబ్బులు వీళ్ళ నాన్న పెడతాడు. వాళ్ళ నాన్న అంటే మా మాంగారే. మీ మాంగారు డబ్బులు పెడతారా? పెడతారు. సంపాదించింది ఏం లేదు. పోయిగా మా డాడీ వచ్చాడంటే ఏం లేదు. నేను ఇంకా చూసాలే. మా మామగారు నేను రోజు నైట్ అయితే ఏం చేస్తారా? కరెక్ట్, నైట్ అయితే 90 చేస్తారు ఇద్దరు. అవునరా నాయన, మేమిద్దరం క్లాస్మేట్స్. ఇంకా నేనే స్టఫ్ ఆమ్లెట్ తెచ్చిస్తాను చెప్పలేదు. ఇప్పుడు కాదులే, పెళ్ళయ్యాక తెద్దుకొని. పెళ్ళయ్యాక సరే. తోముడే కాదు, నా కోసం ఒక మంచి పాట పాడవా క్యూటీ ప్లీజ్? మంచి పాట అంటే పాడరా, ఏదైనా ఒక మంచి సాంగ్ ఏదైనా పాడు. అంటే ఏం పాట అంటే తన కోసం ఏదైనా మంచి పాట అంటే ఎలా రా? ఎలా అంటే ఇంకేం కావాలే, ఆ పిల్ల ఒకటి చాలే. నేను పాట పాడమన్నా, నీకేం కావాలని అడగలా. సో ఆ పిల్ల కోసం ఏదైనా మంచి పాట పాడు. అంటే ఎలా అంటే రీసెంట్గా మొన్న సంక్రాంతికి హిట్ అయింది కదా, ఆ పాట పాడు. అంటే ఏదిరా? అదే గోదావరి గట్టు మీద రామచిలకవే. నాకు ఆ గట్లు గట్రా తెలియవు, మరి ఏం తెలుసు? పొలం గట్లే. ఎన్నో ఇంకా చూస్తున్నాను ఎందాక నుంచే. పొలం గట్లా ఈ పిల్లని వెనక్కి రమ్మన్నట్టు అట్లా ఫీల్ అవుతుందంటరా ఆ పిల్లని. కాదు, నాకు మ్యాచింగ్ డ్రెస్ వేసుకొచ్చాడేంటి నీ అలా? ఎందుకు అలాగా? రెడ్ మ్యాచింగ్ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు నువ్వు? అంతే, మన ఇద్దరం బాగా మరదలు కదా అందుకే. అవునా? అయ్యో సేమ్ టు సేమ్. ఏంట్రా సేమ్ టు సేమ్? మ్యాచింగ్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఇంకేంటి ముహూర్తాలు మాట్లాడే రే. నువ్వు మాట్లాడితే ముహూర్తాలు అనుకో. మనం వచ్చింది ఇక్కడికి పెళ్లి చూపులకి కాదు, ఇంటర్వ్యూకి. సరిపోనీ, నీకు వంట వచ్చా చెప్పు? వంటేనా? నీకేం కావాలి చెప్పు? అన్నీ వచ్చా నీకు? ఏం కావాలంటే అది ఇస్తావా? జొమాటోలో ఆర్డర్ పెడతా. అబ్బా చాలు పో, పెళ్లి చూపులు క్యాన్సిల్. నేను పెళ్లి చేసుకోను అసలుకి. నిన్ను పెళ్లి చేసుకోదా? బ్యాగ్ లో దాచుకోపో, ఇందాక నుంచి దాచుకున్నావుగా, దాచుకోపో బ్యాగ్ లో. ఫీల్ అవ్వకు. ఏంటి చూసినావు? కిందికి చూస్తే భయపడతావు అనుకున్నావా? పప్పు బ్యాగ్ లో పోయి దాచుకోపో. అయితే నేను నచ్చలేదా? నచ్చలేదంటరా? ఏం పర్లేదు. దేనికి? ఆడోళ్ళ మాటలకు అర్థాలు వేర్రా. అంటే నచ్చలేదంటే ఫుల్గా నచ్చేసాడు ఆయన. ఫుల్గా నచ్చేసావా? నచ్చలేదని చెప్తుందిరా, నీకేం తెలియదు, అలాగే చెప్తారు వీళ్ళు. తర్వాత వెళ్ళేటప్పుడు ఫోన్ నెంబర్ రే. ఫోన్ నెంబర్ దేనికిరా? నైట్ చాటింగ్కి, నీకెందుకురా? సరే ఏం వద్దు కానీ ఫోన్ నెంబర్ అంటే ఇవ్వకండి, వీడు అడుగుతాడు కానీ. బావన్నాడు, మా మామ 90 క్లాస్ అన్నాడు, మళ్ళీ ఫోన్ నెంబర్ కానీ ఉన్నావా? అన్నీ అంటే అబద్ధాలే. చీటింగ్, యు ఆర్ చీటింగ్. ఏం కాదు, వీడియో కాల్ చేద్దామని. ఏం వద్దు వీడియో కాల్స్, నైట్ టైం నీకెందుకురా? అమ్మ దొంగ మొహమా, సినిమా తీస్తాడు ఖచ్చితంగా. సినిమా తీస్తావు నువ్వు, మంచి క్వాలిటీసే ఉన్నాయి. అవును చూడు, అద్దం గురు నువ్వు రెడీ అయిపో. ఆయన ఎందుకురా రెడీ అవటం సినిమా తీయటానికి? ఆయన రెడీ అవడు కానీ కెమెరా మంచిగా తీస్తున్నాడా? నన్ను బాగా తీస్తున్నాడు లేరా? చూడు, కొట్టుకో, అద్దం పెట్టి కొడతా చెప్తున్నా. ఏదో ఒకసారి అద్దం చూపి, నువ్వు చూసుకో. ఒకేలా ఉన్నాం కదా రే. ఒకేలా ఏం లేరు, ఒకేలా ఎందుకు? చాలా బ్యూటిఫుల్ గా నన్ను పో, ఇంకా చాలు కానీ దాచుకో. నేను కూడా వచ్చిందండి వయ్యారి రే. అర్థం ఎందుకు తెచ్చుకుంది అంటే మరి ఆవిడ యాంకర్ కదా, ట్యాంకర్ అనుకున్నా. ట్యాంకర్ కాదురా, యాంకర్ ఆవిడ. అంత లాభం లేదు కదా. కొన్ని పొట్టి ట్యాంకర్లు ఉంటాయి, నీకేం తెలుసు? పొట్టి ట్యాంకర్లా. సరే కానీ ఏంటి మెల్లది గోల్డో కదా కొనుక్కో. గోల్డో కదా.
గోల్డే అంట. దేనికి? కట్నం ఏమాత్రం వచ్చిద్దో కనుక్కుందామని. కట్నమా? ఒక 2 కోట్లు వచ్చింది, కావాలా? 2 కోట్లు వచ్చిద్దంటరా? అక్కర్లేదు, నేను ఒకటి వేసుకున్నా, ఈడు ఒకటి వేసుకున్నాడు. ఆ కోట్లు ఆ కాదురా, కోట్లు కాదయ్యా, ఈ కోట్లు. ఆ కోట్లు వేస్తుందంట. అయ్యో బాబోయ్, సినిమా తీసేయచ్చు, చేసుకుందా? వద్దులే పో. మా అయ్య ఆస్తి అంతా కష్టపడి సంపాదించింది అంతా నువ్వు సినిమానే తీసావు, పో ఇక పో. మాంగారు, అనవసరంగా సంబంధాలు చూడకండి, ఓకేనా? నేను ఫిక్స్. నువ్వు ఫిక్సా? నువ్వు ఫిక్స్ అయితే ఏం చేయమంటావురా? ఇలా రండి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు, ఆయన తర్వాత వస్తాడు కానీ. ఈ వీడియో మా డాడీకి చూపిస్తా, నీ సంగతి చేస్తా. నేను కూడా అందుకే చెప్పా, మాంగారు చూడండి, రండి. ఎక్కడున్నాడు వాడు? కట్ట పూలు పళ్ళు చీరలు అన్ని తీసుకొని రండి. అడ్రస్ చెప్పు అంటాడు మా డాడీ, అప్పుడు చెప్తాను నీ సంగతి. అడ్రస్ అంట చెప్తావా? పర్లేదు, నిశ్చితార్థానికి అడ్రస్ చెప్పాలిగా. అంటే డైరెక్ట్ గా పూలు పళ్ళు తీసుకొని వచ్చేయటమే. సర్దుకో ఇంకా. వస్తాడంటలే కానీ. సర్దుకో అయ్యా, అప్పుడే పెళ్లిళ్ళు చేసేలా ఉన్నావు. ఎన్ని ఈవెంట్లకి వెళ్ళి ఎన్ని పెళ్లిళ్ళు చేస్తున్నావు ఇలాగా? ఎంతమంది అమ్మాయిలను ఫ్లడ్ చేస్తున్నావు నువ్వు? ఎలా తెలిసిందిరా? ఏంటి ఎలా తెలిసేది? నేను ఈవెంట్కి వెళ్ళిన దగ్గరలో ఒక్కొక్కరిని గోకుతావు కదా. అవును, ఆ పిల్లకి తెలియదు, యాక్చువల్గా నువ్వే చెప్పేసావు. అవునా? అంటే ఆ పిల్ల చీకట్లో రాయేసింది. అవునా? ఏం పర్లేదు, ఇప్పటి నుంచి నువ్వే నా లవరు. ఓకే, ఐ యాక్సెప్టెడ్, ఐ లవ్ యూ. అయ్యో బాబోయ్, అయ్యో ఏమైందిరా? నైట్ పార్టీ అరేంజ్ చేయి. నైట్ పార్టీ సరే, అరేంజ్ చేద్దాంలే కానీ. మరి అలాగే మన ప్లస్ టీవీ ప్రేక్షకుల కోసం వెరైటీగా ఏమైనా చేస్తావా? ఇక్కడ దాకా పిలిచారు కదా, మరి నిన్ను కాదా? నన్ను కాదులే, నిన్నే పిలిచారు. సో వాళ్ళందరి కోసం వెరైటీగా ఏమైనా చేస్తావా? చైనా ఏం చేస్తావు వాళ్ళ కోసం వెరైటీగా? మిమిక్రీ చేస్తావు. ఏంటి, నీకు మిమిక్రీ కూడా వచ్చా? నీకు రాదు, నాకు వచ్చు. నీకు వచ్చు. చెప్పలేదు ఇందాక అలాగని. అయ్యో బాబాయ్, నాకు వచ్చు. ఓకే ఓకే అంటరా? నా డార్లింగ్ ఓకే అంది, చేసేస్తా. సరే చేద్దుకొని. ఇంతకీ ఏం మిమిక్రీ చేస్తావు? కుక్క, నక్క, గాడిద? మిమిక్రీ చేయమంటే తిడతావేంట్రా? కుక్క, నక్క, గాడిద అని. అవి ఎలా అరుస్తాయో అలా అరుస్తారా? ఓహో, అవి ఎలా అరుస్తాయో అలా అరిసి చేస్తావా? ఓకే, వెరీ గుడ్. ముందు నక్క ఎలా అరిసిద్దో చెయ్యి. నక్కేనా? నక్కే. ఎలా అరిసిద్ది? నక్కేనా? అవును నక్కేరా. ఎలా అరిసిద్ది? నక్కలాగే అరిసిద్ది. నక్కలాగా అరిసిద్ది అని చెప్పడానికి మన ఇద్దరికి ఇక్కడ ఒక సోఫా, ఒక ఇంటర్వ్యూ, ఎదురుగా ఒక కెమెరా, ఇవన్నీ అక్కర్లేదు. నువ్వు ఇప్పుడు మిమిక్రీ చేయాలి మంచిగా. సరే, నక్కను వదిలేద్దాం. నేను పట్టుకోరా? నువ్వు పట్టుకోలేదురా. నక్క టాపిక్ వదిలేద్దాం అన్నా. కుక్క దగ్గరికి వెళ్దాం. వద్దురా నాన్న, కరిసిద్ది. కుక్క టాపిక్ రా. కుక్క ఎట్లా చేసిద్దో చేయాలి ఇప్పుడు నువ్వు, ఓకేనా? ఓకే, చెయ్యి. కుక్క ఎట్లా అరిసిద్దో ఇప్పుడు మన ప్లస్ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి మంచిగా చేసి చూపించాలి, సరేనా? సరే, వెరీ గుడ్. కుక్క ఎలా అరిసిద్ది? హలో హలో, సౌండ్ ఏది? సౌండ్ వినిపిస్తుందా? ఒకసారి మళ్ళీ చేయరా. చేసావా? చేసా. వినబడలేదేంటి? కుక్క మోగది. కుక్క మోగదా? నీకెవరు చెప్పారా కుక్క మోగదని? నేను మోగ కుక్క మిమిక్రీనే చేస్తా. మోగ కుక్క కాదు, మాటలు వచ్చిన కుక్క మిమిక్రీ చేయాలి. కుక్కకు మాటలు వచ్చా? కుక్కకు మాటలు అంటే అదే, కుక్క ఎలా అరిసిద్దో అలా చేయాలి నువ్వు ఇప్పుడు. అవునా? అవును, కుక్క ఎలా అరిసిద్దో అలా చేయి. ఏ ఊర్లో కుక్క? మళ్ళీ దీనికి ఊరా? సరే, మన తెలంగాణలో కుక్క ఎట్లా అరిసిద్ది? తెలుగులోనే అరిసిద్ది. తెలుగులో అరిసిద్దా? తెలంగాణలో తెలుగులో, ఆంధ్రాలో తెలుగులో, అమెరికాలో ఇంగ్లీష్లో కుక్కలు ఎట్లా అరవై ఎక్కడ అరిసినా ఒకలాగే అరుస్తాయి. సరే, తెలంగాణ కాదు, అమెరికా దాకా వెళ్ళిపోదాం. అమెరికాలో కుక్క అయితే ఎట్లా అరిసిద్ది? చైనా చెయ్యి. అమెరికాలో కుక్క ఎలా అరిసిద్ది? చైనా చెయ్యిరా. అమెరికాలో కుక్క ఎలా అరిసిద్దో సరిగ్గా చెయ్యి. మళ్ళీ మూగ కుక్క అంటే చంపేస్తాయి సార్ నేను. యారా, అమెరికాలో కుక్క కూడా మోగదేనా? కాదురా. మరి ఎందుకైనా పట్ల అక్కడెక్కడ అరిస్తే ఇక్కడికి ఎలా వినపడిద్దిరా? అమెరికాలో అరిస్తే ఇక్కడికి వినపడదా? అంటే ఇప్పుడు నువ్వు కుక్క మిమిక్రీ ఇంతే ఇలాగే చేస్తావు అనమాట. వాళ్ళందరూ మన అడ్రస్ ఎదుక్కొని మరి వచ్చి కొడతారు. నిన్ను తీసుకొచ్చినందుకు నన్నేరా? అలా అయితే పర్లేదా? నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి. నువ్వు లోపలికి వెళ్ళిపో, చెప్తా. నువ్వేం చేయట్లేదు, ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళు. సరిగ్గా పెట్టు. సరిగ్గానే పెడుతున్నా, లోపలికి వెళ్ళు. ఆ పిల్ల కూడా వచ్చిద్దాం కనుక్కో. ఆ పిల్ల ఎందుకు వచ్చిద్దిరా? నువ్వు వెళ్ళు లోపలికి. నన్ను లోపలికి తీసుకెళ్దామనే రమ్మండ్రా నాయన. ఎక్కడ ప్లేస్ ఉందిరా? పొట్టిదేగా సరిపోద్ది రే. నోర్మి ఏం సరిపోదు. తోక సరిగ్గా పెట్టు. పెడుతున్నాలే. నువ్వు లోపలికి వెళ్ళి సైలెంట్గా పడుకో. ముందు లోపల ఏసీ లేదురా. ఏసీ ఎందుకు ఉంటుందిరా బ్యాగ్లో? నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అమ్మా, ఎలా భరిస్తున్నారండి ఆయన్ని? ఎంత గోల చేస్తున్నాడు. ఆ మాత్రం గోల చేస్తేనే మరి మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఎక్కువ కదా. అసలు ఇంకా పిల్లలు ఇంకా విచ్చలవిల్లిగా ఎంజాయ్, వాళ్ళకి అసలు చాలా నచ్చుతుంది కదా.
చాలా క్యూట్, అసలు చాలా బాగుంది కూడా నిజంగా. Thank you. సో అంటే ఇలాగ నాన్ స్టాప్ గా అక్కడ సిచ్యువేషన్ అంతే, బట్టి ఇంకా situation మనం పెద్ద కంటెంట్ ఉండదు, కొంచెం కొంచెం అనుకుంటాం. అక్కడ సిచ్యువేషన్ బట్టి అంటే ఇప్పుడంటే మనకు ఆడియన్స్ లేరు కాబట్టి ఎక్కువ కంటెంట్ రాలేదు, కానీ అసలు పిల్లలు అక్కడికి వస్తే కంటెంట్ దానంతట అదే వచ్చింది. చాలా ఇంకొంచెం సేపు అంటుంటారేమో. అవును. యా